ఓకే, ఇది వచ్చేసరికి ఫోటోషాప్ CS6 యొక్క వ్యూ అన్నట్టు. ఫోటోషాప్ ఓపెన్ చేయంగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ కనపడుతుంది. సో ఇవన్నీ మెన్యూస్, ఇవన్నీ టూల్స్. అయితే ఏ టూల్ అయితే మనం క్లిక్ చేస్తున్నామో ఆ టూల్కి సంబంధించిన ఇంకా ఎక్స్ట్రా ఆప్షన్స్ ఇక్కడికి వస్తాయి. ఓకే, ఇంకా ఇవన్నీ టూల్స్ ఉంది. ఇక్కడ ఒక చిన్న యారో ఉంది, ఇది క్లిక్ చేయగానే టూల్స్ అనేది చేంజ్ అవుతా అంటే స్లైడ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యానెల్స్ అంటారు. లేయర్ ప్యానెల్, ఛానల్ ప్యానెల్, పాత్, అంటే ఇవన్నీ ఒక్కొక్క విండో, చిన్న విండోస్ ఉన్నట్టు. ఓకే, ఈ విండోస్లోకి వెళ్తే దీనికి సంబంధించిందన్నీ ఇది టిక్ అయి ఉంది కాబట్టి లేయర్ ప్యానెల్, లేయర్ విండో టిక్ అయి ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చింది. ఓకే, అండ్ మనం ఏదన్నా ఫైల్ని ఓపెన్ చేసుకోవాలంటే ఫైల్ ఓపెన్, ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఫైల్ ఓపెన్ చేసేటప్పుడు ఇది వచ్చేసరికి ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అనగానే ఆటోమేటిక్గా ఫైల్ ఓపెన్ అయిపోయింది. ఇది సింగిల్ ఫైల్, దీన్ని JPEG ఫార్మాట్ అని అంటాం. మళ్ళీ ఫైల్ ఓపెన్ అనగానే PSD డాక్యుమెంట్, ఇది ఏంటంటే JPEG డాక్యుమెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ యారో రాగానే JPG అని ఒకటి వస్తుంది. JPG అంటే ఫైల్ ఫార్మాట్ JPG ఫార్మాట్లో ఉంది. ఇది వచ్చేసరికి .PSD, ఇది వచ్చేసరికి ఫోటోషాప్ డాక్యుమెంట్ అన్నట్టు. ఇక్కడ రాసి ఉంది PSD అంటే ఫోటోషాప్ డాక్యుమెంట్. అయితే దీన్ని క్లిక్ చేసుకొని ఓపెన్ అనగానే ఇది చూడండి ఓపెన్ అయిపోయింది. ఇది లేయర్స్తో సహా ఓపెన్ అవుతుంది, అంటే ఒక్కొక్కటి ఇండివిజువల్గా డివైడ్ అయి ఉంది, లేయర్స్ రూపంలో డివైడ్ అయి ఉంది. సో దీన్ని ఏ విధంగా అంటే ఆ విధంగా మనం ఎడిట్ చేసుకోవచ్చు. చూడండి, ప్రతి ఒక్కటి ఇండివిజువల్గా డివైడ్ అయి ఉంది. ఇక్కడ వచ్చేసరికి లేయర్స్ అనేది మనం ఏ విధంగా తీసుకోవాలి, ఈ విధంగా సైకిల్ ఏ విధంగా డ్రా చేయాలి, ఇలాంటి షేప్స్ ఎట్లా డిజైన్ చేయాలి, తర్వాత వచ్చేసరికి ఈ స్మూత్ ఏ విధంగా వస్తుంది, ఇంత స్మూత్ పెయింట్ లెక్క, ఇట్లా ఏ విధంగా మనం డిలీట్ చేయాలి, రిమూవ్ చేయాలి, ఈ లేయర్స్ ఏ విధంగా వస్తాయి, లేయర్స్ ఏ విధంగా డిలీట్ చేయాలి, ఇవన్నీ మనం ప్రాసెస్ ముందు ముందు తెలుసుకుంటాం. సో ఈ విధంగా. అండ్ ఏదన్నా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ న్యూ అంటే ఆల్రెడీ ఒక ఇమేజ్ని ఓపెన్ చేసాం, ఫోటో అనుకోండి ఇది. నెక్స్ట్ ఒకటి ఆల్రెడీ వర్క్ చేసిన దాన్ని ఓపెన్ చేసాం. ఇప్పుడు మనం ఒక కొత్తగా వర్క్ చేయడానికి ఒక న్యూ ఫైల్ని ఏ విధంగా తీసుకుంటాం అనేది తెలుసుకుందాం. అంటే ఒక ఎంటీ పేజ్ నాకు కావాలి, అప్పుడు ఫైల్లోకి వెళ్ళేసి న్యూ అనగానే ఇట్లా ఒక విండో వస్తుంది సపరేట్గా. ఇందులో వచ్చేసరికి ఫస్ట్ మీరు చేసే వర్క్ యొక్క నేమ్, ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి ప్రీసెట్స్. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రీసెట్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్, అంటే ఎలాంటి కేటగిరీకి సంబంధించింది వర్క్ చేస్తారనేది. ఫొటోస్కి సంబంధించింది అనుకోండి, ఫొటోస్ క్లిక్ చేయాలి. పేపర్కి సంబంధించింది పేపర్, వెబ్కి సంబంధించింది అయితే వెబ్కి సంబంధించిన ప్రీసెట్స్ చూపెడుతుంది. మనం ఫోటో క్లిక్ చేసినాం అనుకోండి, ఇక్కడ చూడండి సైజ్ కూడా ఇస్తుంది విండోలో. ఇక్కడ క్లిక్ చేయగానే డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్ ఉన్నాయి. సో ఏది కావాలది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అది సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్ విడ్త్ హైట్ దీనికి 4x6 అంటే 4 హైట్ 6 విడ్త్ ఇంచెస్లో తీసేసుకున్నాడు. కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. లేదు నాకు 6/4 వద్దు అన్నప్పుడు మీరు సొంతంగా సెలెక్ట్ చేసేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ 4/6 4/6 ఆపోజిట్గా తీసుకున్నా అంటే అప్పుడు ఏంటంటే కస్టమైజ్గా సెలెక్ట్ అయిపోతుంది ప్రీసెట్ ఆటోమేటిక్గా. లేదు మీకు మిల్లీమీటర్స్లో చేయాలి లేకపోతే సెంటీమీటర్స్లో తీసుకోవాలంటే ఇక్కడ సెంటీమీటర్స్ సెలెక్ట్ చేసుకొని సెంటీమీటర్ ప్రకారంగా మీరు ఇక్కడ ఆ సైజ్ని మీరు మెన్షన్ చేయవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసరికి రెజల్యూషన్, ఇక్కడ వచ్చేసరికి ఇది రెజల్యూషన్. ఈ రెజల్యూషన్ ఏంటంటే ఫోటోషాప్ ప్రతి ఒక్క ఇమేజ్ పిక్సెల్స్ ద్వారా క్రియేట్ అవుతుంది.
సో ఆ పిక్సెల్స్ యొక్క రేట్ని పెంచుకోవడం అనేది జనరల్గా అయితే ఒక 72 అనేది డిఫాల్ట్ 72 అనేది డిఫాల్ట్ ఉంటుంది. సో మీరు ఎలా ఒక వర్క్ని ఎంత క్వాలిటీగా వర్క్ చేయాలనుకుంటున్నారో దాని ప్రకారంగా రెజల్యూషన్ని పెంచుకోవచ్చు. సో ఇక్కడ మీ ఒక సైజ్ ప్రకారంగా రెజల్యూషన్ని పెంచుకుంటే అప్పుడు ఆ ఇమేజ్ని దానికంటే డబల్ రేట్గా నేను సైజ్ పెంచినా కూడా క్వాలిటీ అనేది తగ్గకుండా ఉండడానికి ఈ రెజల్యూషన్ని మెయింటైన్ చేస్తారు. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి ఆర్జీబీ అంటే ఫోటో ప్రింట్కి యూజ్ చేస్తారు. అండ్ మీకు ఫ్లెక్స్ ప్రింటింగ్ అలాంటిది కావాలంటే సిఎంవైకే మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు ఫ్లెక్స్ ప్రింటింగ్ చేస్తున్నప్పుడు ప్రింటర్ అనేది ఎలాంటి ప్రింటర్లో ప్రింట్ చేస్తారు? ప్రింటర్ రెండు రకాలుగా ఉంటుంది. అంటే మెయిన్గా ఆర్జీబీ ప్రింటర్ ఒకటి ఉంది, సిఎంవైకే ప్రింటర్. అంటే మీరు అవుట్పుట్ ఎలాంటి వాటికి ఇస్తారు, ఎలాంటి ప్రింటర్కి ఇస్తారు అనేది దాని తగ్గట్టుగా ఆర్జీబీ ఎక్కువ శాతం ఫోటో ప్రింట్కి యూస్ చేస్తారు, సిఎంవైకే ఎక్కువ శాతం ఫ్లెక్స్ ప్రింటింగ్కి యూస్ చేస్తారు. ఫ్లెక్స్ ప్రింటింగ్ మెషిన్స్ సిఎంవైకే కోడింగ్ ద్వారానే ప్రింట్ అవుతుంది. సి అంటే ఎం అంటే మెజెంటా, వై అంటే ఎల్లో, కే అంటే కార్బన్. ఇక్కడ వచ్చేసరికి ఆర్జీబీ, ఆర్ అంటే రెడ్, జి అంటే గ్రీన్, బి అంటే బ్లూ. అంటే ఈ 3 కలర్స్ తోటి అది కోడింగ్ చేస్తుంది. సో అలాంటి మీకు ఎలాంటి ప్రింటర్ ఉందో అది చూసుకొని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ పెట్టేసుకుంటారు. సో ఓకే అనేస్తే మీరు ఏదైతే సైజ్ ఇచ్చారో ఇది ఆ సైజ్ ప్రకారంగా ఒక న్యూ పేజ్ ఓపెన్ అయిపోయింది. ఓకే, ఇందులో ఏదైనా వర్క్ మనం ఫర్దర్లో వర్క్ ఏ విధంగా చేస్తామనేది మనం తెలుసుకుంటాము. సో నేను జనరల్గా మీకు ఒకటి సేవ్ చేసే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి నేను సేవ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఒక సర్కిల్ తీసుకున్నాను. ఇక్కడ క్లిక్ చేయగానే ఒక న్యూ లేయర్ వస్తుంది. న్యూ లేయర్ తీసేసుకున్నాను. ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఒక విండో వస్తుంది. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేయగానే ఒక విండో వచ్చేసింది. ఇక్కడ ఏ కలర్ కావాలి, ఓకే, ఈ కలర్ అనేది ఇక్కడ క్లిక్ చేయగానే ఒరిజినల్ కలర్ వస్తుంది. ఈ కార్నర్లో ఒరిజినల్ వైట్ వస్తుంది, ప్యూర్ వైట్. అండ్ ఈ కార్నర్లోకి వచ్చేసరికి ప్యూర్ బ్లాక్. ఈ 2 కార్నర్స్. అయితే ఒరిజినల్ కలర్ నుంచి బ్లాక్ వైపు వెళ్తున్నప్పుడు డార్క్ కలర్గా మారుతుంది. ఒరిజినల్ కలర్ నుంచి వైట్ వైపు వెళ్తున్నప్పుడు లైట్ కలర్గా మారుతుంది. అండ్ ఈ మధ్యలో వచ్చేసరికి గ్రే కలర్గా మారుతుంది. అదే కలర్ గ్రేలో. అంటే అటు బ్లాక్ కాదు, వైట్ కాదు, ఒరిజినల్ కలర్ కాదు అన్నప్పుడు ఇక్కడ మనం ఈ పాయింట్ ఎక్కడ ఉందో ఆ పాయింట్ ఇక్కడికి వస్తుంది. అంటే ఇంతకుముందు ఈ కలర్ ఉండే, ఇప్పుడు ఈ కలర్లో మీరు చేంజ్ చేశారు అని దాని అర్థం. 2 ప్యాలెట్స్. ఓకే, సో ఓకే అనగానే ఆటోమేటిక్గా ఆ కలర్ ఇక్కడికి వచ్చేసింది. మళ్ళీ క్లిక్ చేయాలంటే సెలెక్ట్ చేసేసుకోవచ్చు, ఏదైనా కలర్ తీసుకోవచ్చు. ఓకే, అయితే ఈ కలర్ ఇందులోకి ఫిల్ కావాలంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్ అనే కీబోర్డ్లో ఆప్షన్ ఉంది. ఆల్ట్ బ్యాక్ స్పేస్ అని క్లిక్ చేసినప్పుడు, ఆల్ట్ హోల్డ్ చేసుకొని బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసినప్పుడు అందులో కలర్ ఫిల్ అయిపోతుంది. ఓకే, మరి ఈ సెలెక్షన్ని ఎప్పుడైనా వర్క్ అయినప్పుడు ఈ సెలెక్షన్ ఏం చేయాలి? రిమూవ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? కంట్రోల్ డి అంటే ఆటోమేటిక్గా సెలెక్షన్ అనేది పోతుంది. కానీ మళ్ళీ ఇంకోసారి తిరిగి రావాలంటే Ctrl+Alt+Z బ్యాక్ అండు. అయితే ఈ సెలెక్షన్ని రిమూవ్ చేసుకోవడానికి ఇంకో మెనూస్ ద్వారా వెళ్ళాలంటే సెలెక్ట్, డీసెలెక్ట్, ఆప్షన్ Ctrl+D. ఓకే, ఈ విధంగా ఇక్కడ అనేది ఒక సర్కిల్ తీసేసుకున్నాను. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇంకో న్యూ లేయర్ తీసేసుకొని ఇంకో సర్కిల్ డ్రా చేసేసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే రైట్ క్లిక్, ఫెదర్. ఇక్కడ వచ్చేసరికి నేను ఫెదర్ అనే ఒక ఆప్షన్ యూజ్ చేస్తున్నా. ఇది ఏం చేస్తుంది అంటే స్మూత్నెస్, రేడియస్ ఎంత కావాలి. సో నేను 20 అనేసి ఓకే అనేస్తే ఇందులో నేను కలర్ ఫిల్ చేస్తే ఆల్ట్ బ్యాక్ స్పేస్ చూడండి, Ctrl+D మీన్స్ సెలెక్ట్, Ctrl+D డీసెలెక్ట్, సెలెక్ట్ మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకొని దీన్ని ఎక్కడన్నట్టు మనం మూవ్ చేసుకోవచ్చు. ఎందుకు? ఇండివిజువల్ సపరేట్ లేయర్ ఉంది దీనికి కాబట్టి.
ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీని యొక్క ఎడ్జెస్ Ctrl+ జూమ్ చేస్తున్నప్పుడు చూడండి దీని యొక్క ఎడ్జెస్ అండ్ దీని యొక్క ఎడ్జెస్ డిఫరెన్స్ ఉంది. ఇది ఏంటంటే హార్డ్గా ఉంది, ఇది వచ్చేసరికి స్మూత్ ఉంది. ఇది ఫెదర్ రేడియస్ మనం 20 రేడియస్ ఇచ్చినాం కాబట్టి స్మూత్ ఎక్కువైపోయింది. సో ఫెదర్ అనే ఆప్షన్ ఇలాంటి స్మూత్ ఆప్షన్స్కి అంటే స్మూత్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. Ctrl+0 ఏమవుతుందంటే ఎంత జూమ్ చేసినా కూడా మళ్ళీ స్క్రీన్కి ఫిట్ అయిపోతుంది. Ctrl++++ జూమ్, Ctrl+0 ఫిట్ ఆన్ స్క్రీన్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ రైట్ క్లిక్ చేయగానే ఈ లేయర్ 2 అంటే ఇగో ఇది అన్నట్టు మీరు ఈ లేయర్ యొక్క రీనేమ్ కూడా చేసుకోవచ్చు. డబుల్ క్లిక్. ఓకే, ఇది వచ్చేసరికి SMALL స్మాల్. ఓకే, ఇది వచ్చేసరికి బిగ్ BIG. సో ఈ విధంగా మీరు రీనేమ్ చేసుకుంటే రైట్ క్లిక్ చేయగానే ఇది బిగ్, సో సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఒక సింపుల్ వర్క్ నేను చేశాను. వర్క్ అంతా అయిపోయినాక నేను ఏం చేస్తున్నాను, సేవ్ చేయాలి. సేవ్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి, ఫైల్, సేవ్. ఆటోమేటిక్గా ఫోటోషాప్ ఎక్కడ సేవ్ చేయాలని ఒక ఆప్షన్ విండో ప్యాలెట్ ఓపెన్ చేస్తుంది. ఎక్కడ అండ్ ఎలాంటి నేమ్. సో ఎక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెంపరీ ఫైల్ కోసం నేను డెస్క్టాప్లో సేవ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మీ హార్డ్ డిస్క్లో మై కంప్యూటర్స్లో ఎక్కడంటే అక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్లో క్లిక్ చేశాను అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫైల్ నేమ్ అనేది మెన్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ మీరు ఎప్పుడైనా ఓపెన్ చేయాలనుకుంటే ఫైల్ నేమ్ గుర్తుంటే ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఫైల్ నేమ్ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ RCLE సర్కిల్ మీద నేను ఒక టైప్ చేశాను. సో ఇది ఫైల్ నేమ్. నెక్స్ట్ కింద వచ్చేసరికి ఫార్మాట్. ఫోటోషాప్ డిఫాల్ట్గా PSD ఫార్మాట్ అంటే ఫోటోషాప్ డాక్యుమెంట్ ఫార్మాట్గానే సేవ్ చేస్తుంది. సో PSD ఫార్మాట్గానే మళ్ళీ సేవ్ చేసినప్పుడు మళ్ళీ నేను PSDలో ఓపెన్ చేస్తే నాకు ఏ విధంగా ఉండేనో లేయర్స్ ఆ విధంగా చూపెడుతుంది. సో ఫస్ట్ నేను PSD అనే ఫైల్ నేమ్ తోటి సర్కిల్ ఫైల్ నేమ్ తోటి PSD ఫార్మాట్లో .psd ఫార్మాట్లో సేవ్ చేస్తున్నాను. సేవ్ అయిపోయింది. నేను క్లోజ్ చేశాను, అన్నీ క్లోజ్ చేశాను. ఇది చూడండి, క్లోజ్ చేసేటప్పుడు సేవ్ చేయాలా, మీరు ఏదైతే చేంజెస్ చేశారో వర్క్లో దాన్ని సేవ్ చేయాలా, లేదు సేవ్ చేయొద్దు, క్లోజ్ చేయండి. క్యాన్సిల్ అంటే ఏం చేయొద్దు, క్యాన్సిల్ ఉండిపోతుంది. మళ్ళీ క్లోజ్ చేసేటప్పుడు సేవ్ అంటే చేంజెస్ సేవ్ అయిపోతుంది, లేదు అంటే సేవ్ కాదు. అండ్ ఇది క్లోజ్. ఇప్పుడు నేను ఫైల్లోకి వెళ్ళేసి ఓపెన్ అన్న అనుకోండి. డెస్క్టాప్లో నేను ఏమని టైప్ చేశాను చూడండి, చాలా ఫైల్స్ ఉంది. నేను నేమ్ మెన్షన్ చేసినప్పుడు ఈజీగా నేను దాన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఇది PSD ఫార్మాట్లో ఉంది. ఇది క్లిక్ చేయగానే ఓపెన్ అనగానే నాకు లేయర్స్తో సహా ఓపెన్ అయింది. మళ్ళీ నేను ఒకవేళ ఫైల్ సేవ్ యాజ్, ఆల్రెడీ ఇది సేవ్ అయి ఉంది, నేను ఏం చేస్తున్నా అంటే సేవ్ యాజ్ అంటే ఇంకో ఫైల్గా సేవ్ చేస్తున్నా, ఇదే ఫైల్ని ఇంకో ఫైల్గా. సో సేవ్ యాజ్ అనగానే సేమ్ ఆప్షన్ వస్తుంది, కానీ నేను JPEG అనే ఫార్మాట్ ఒకటి ఉంటుంది ఇందులో, JPEG. ఇది క్లిక్ చేయగానే లేయర్స్ అన్నీ ఒక సింగిల్ లేయర్గా మారిపోతుంది. సో ఇది క్లిక్ చేయగానే డెస్క్టాప్లో సేవ్ అండ్ ఇక్కడ ఆప్షన్స్ అడుగుతుంది, మీ అలా క్వాలిటీ ఎంత కావాలి, ఫైల్ సైజ్ ఎంత కావాలి. ఇది తగ్గిస్తుంటే ఇక్కడ చూడండి ఫైల్ సైజ్ తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇది ఒక 10 వరకు పెట్టేసి ఇక్కడ క్వాలిటీ ఓకే అనేస్తే, ఇప్పుడు నేను ఒకవేళ ఫైల్ ఓపెన్ సర్కిల్ ఏది ఇది, ఇక్కడ మీరు థంబ్నెయిల్స్ పెట్టుకుంటే మీకు కనబడుతుంది. ఇగోండి, ఇది ఏమైపోయిందంటే ఇది PSD అంటే ఇది ఇంకా ఫోటోషాప్ డాక్యుమెంట్లు ఉంది. ఇది వచ్చేసరికి JPG. ఇక్కడ చూడండి JPG అంటే ఇది ఒక ఫోటో, ఒక ఇమేజ్ లెక్క మారిపోయింది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అనగానే చూడండి మీకు ఇక్కడ సింగిల్ లేయర్లో ఉంది. సో JPG ఫార్మాట్ ఏం చేస్తుందంటే
ఎన్ని లేయర్స్ ఉన్నా కూడా సింగిల్ లేయర్లో మర్జ్ అయిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని ఇండివిజువల్గా మూవ్ చేయలేను, కదిలిపియలేను. ఎందుకంటే ఈ చూడండి ఇక్కడ మీకు ఒక ఆప్షన్ వస్తుంది, ఎందుకంటే లేయర్ లాక్ అనే సంథింగ్ ఉంటుంది. వై? బికాస్ ఇది ఒక సింగిల్ లేయర్లో ఉండిపోయింది. ఇంతకుముందు ఏదైతే మనం ఒక ఇమేజ్ని ఓపెన్ చేసి ఉండేనో అది వచ్చేసరికి జేపీజీ. సో మనం చేసిన వర్క్ని కూడా జేపీజీగా మారాలంటే ఈ ఇప్పుడు ఇది చూడండి, ఈ రెండు ఉన్నాయి ఇక్కడ, ఇదొకటి ఇదొకటి సేమ్ ఉంది, కాకపోతే ఇది విత్ లేయర్స్ ఉంది, ఇది వితౌట్ లేయర్స్. సో ఇది జేపీజీ ఫైల్, ఇది వచ్చేసరికి పిఎస్డి ఫైల్. పిఎస్డి ఫైల్లో మీకు ఎప్పుడైనా ఎడిట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ది ఆప్షన్ టు సేవ్, అంటే ఏ విధంగా సేవ్ చేయాలి, ఏ విధంగా ఓపెన్ చేయాలి అనే విషయం మీద సో డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్లో మనం ఇంకో విషయంతో డిస్కస్ చేద్దాం. ఓకే, సో అంతవరకు బాయ్.